భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మున్సిపాలిటీ పాత కొత్తగూడెం 3వ వార్డులోని డంపింగ్ యార్డ్ వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డుకు వెళ్లే రహదారిని మూసి నిరసన వ్యక్తం చేశారు. నిత్యం వందలాది మున్సిపల్ వాహనాలతో పగలు రాత్రి సమయం సందర్భం లేకుండా చెత్తను డంప్ చేస్తున్నారని, చెత్తను పెద్ద ఎత్తున తమ వార్డులో పడేస్తుండటంతో రోగాల బారిన పడుతున్నామన్నారు. దుర్గంధాన్ని భరించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రెక్కాడితే గాని డొక్కాడని స్థితిలో ఉన్న తాము రోగాల బారిన పడితే ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకునే పరిస్థితుల్లో లేమని చెప్పారు. తాము పడుతున్న ఇబ్బందుల గురించి 2 నెలల క్రితం జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశామని, వారం రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు విమర్శించారు. పాత కొత్తగూడెం 3వ వార్డు ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన డంపింగ్ యార్డును తక్షణమే తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పాస్ట్ 1 ఇయర్గా కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. అప్పుడు మాకు ఇది ఉందని ఇలాగ తెలియదు, డంపింగ్ యార్డ్ అది ఉందని తెలియదు. సో మేము నార్మల్గా ఇల్లు కట్టిన తర్వాత ఈ రీసెంట్ ఐ థింక్ ఒక 6-8 మంత్స్ నుంచి చూసి వేరు చేసే ప్లాంట్ అని చెప్పారు. బట్ నౌ ఇట్ ఈస్ డంపింగ్ యార్డ్ అండ్ మొత్తం కొత్తగూడెం ఏరియా కొత్తగూడెం ఊరి చెత్త అంతా తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు. సో పర్టికులర్లీ వర్షం కొంచెం ఒక చినుకు పడింది అంటే, వాటర్ పడింది అంటే విపరీతమైన స్మెల్. అండ్ ఈ రోడ్లో ముఖ్యంగా మేము ఫేస్ చేస్తున్న ఎక్కువ ప్రాబ్లం ఆ వాసన ఒకటి అండ్ విపరీతమైన దుమ్ము. అది మా ఇంట్లో ఆస్థమెటిక్ పేషెంట్స్ ఉన్నారు, మా అత్తగారు మా అమ్మగారు కూడాను. వాళ్ళు అసలు బయటకు రావడం మానేశారు. మనం ఈ ఇంట్లో లోపల లాక్ చేసి ఉంటుంది. ఈ డంపింగ్ యార్డ్ తీసేయాలని చెప్పేసి మేము అందరం ఇప్పుడు ఒక 2 నెలల నుంచి వెళ్ళి పోరాటం చేస్తున్నాము. అయినా కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు. మేము అసలు ఉండాలా చనిపోవాలా? అసలు ప్రతి ఒక్కరికి జబ్బులు వస్తున్నాయి. ఈగలు, దోమలు, వాసన, పందులు, ప్రతి ఒక్క డస్ట్ వేస్టేజ్ మొత్తం మా పాత కొత్తగూడెం 3వ వార్డులోనే వేస్తున్నారు. ఎందుకు మేమందరం ప్రజలం కామా? గవర్నమెంట్కి ఏం పనిచేయమా మేము? ఓట్లు కావాలంటే ప్రతి ఒక్కరు వస్తున్నారు. కలెక్టర్ గారికి కూడా మేము ఇచ్చాము, ఆయన కూడా ఏం పట్టించుకోవట్లేదు.